ॐ ॐ ॐ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् हरि ओम् भगवद्गीता 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగः చాంటింగ్ క్లాస్ ఓకే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता श्रीमद्भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः अथ पञ्चदशोऽध्यायः। पुरुषोत्तमप्राप्तियोगः पुरुषोत्तमप्राप्तियोगः। श्रीभगवानुवाच श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् अश्वत्थम् प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् यः संवेद स वेदवित्। చెప్పండి ఫస్ట్ నుంచి ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्थं वेद स वेदवित्। రైట్ ఒకసారి ఫస్ట్ శ్లోకం పద విభజన చూద్దాం ఊర్ధ్వమూలమధ శాకం ఊర్ధ్వమూలం ప్లస్ అధః అధః అంటే కింది అధః శాకం శాకాలు కొమ్మలు ఊర్ధ్వమూలమధ శాకం సెకండ్ లైన్ అశ్వత్థం రాహుః అవ్యయం కలిపేస్తే రకారం వస్తుంది అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని ఫోర్త్ లైన్ యస్తం ఉంది కదా యహ తం యస్తం వేద స వేదవిత్ సో ఇది ఫస్ట్ సెకండ్ చూద్దాం అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्धतानि कर्माणुबन्धीनि मनुष्यलोके
ఇది ఛందస్సు మారిపోతుంటుంది. సో ట్యూన్ కూడా మారుతుంది సెకండ్ శ్లోకం. అధశ్చోర్ధ్వం ఉంది కదా, అధః చ ఊర్ధ్వం, మూడు అక్షరాలు, మూడు పదాలు. అధః చ ప్లస్ ఊర్ధ్వం. దెన్ ప్రసృతాః తస్య శాఖాః, ప్రసృతాః విస్తరించుకున్నాయి, ప్లస్ తస్య ఫస్ట్ లైన్ లో తస్య కలిపేస్తే ప్రసృతాస్తస్య శాఖాః. సెకండ్ లైన్ గుణ ప్రవృద్ధాః విషయ ప్రవాళాః. థర్డ్ లైన్ అధశ్చ ఉంది కదా, అధః చ ప్లస్ మూలాని అనుసంతతాని. ఓకే, మూలాని రూట్స్. అధశ్చ మూలాన్యనుసంతతాని. సో మూలాన్ని అనేది ఎక్కువ పలకాలన్నమాట, మూలాన్యనుసంతతాని. దెన్ కర్మానుబంధీని మనుష్యలోకే, కర్మ అనుబంధీని మనుష్యలోకే. రైట్, శాలిని గారు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః. అధ చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా. విసర్గాలు లాస్ట్ కి పలికేటట్టు చూడండి. గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. అధశ్చ మూలాన్యనుసంతతాని. అధచ్చ మూలాన్యనుసంతతాని. కర్మానుబంధీని మనుష్యలోకే. కర్మానుబంధీని మనుష్యలోకే. చెప్పండి. అధచ్చోర్ధ్వం ప్రసృతాస్య శాఖాః. గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. అధచ్చ మూలాన్యనుసంతతాని. కర్మానుబంధీని మనుష్యలోకే. ఫస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి. ప్రసృతాస్తస్య. అధచ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః. రైట్, సాయికుమారి గారు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయ ప్రవాళాః. అధశ్చ మూలా మూల్యాననుసంతతాని. కర్మానుబంధీని మనుష్యలోకే. ఓకే, భవాని గారు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాళాః. అధశ్చ మూలాన్యనుసంతతాని. కర్మానుబంధీని మనుష్యలోకే. రైట్. థర్డ్, న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాధిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. పద విభజన. న రూపం అస్య ఇహ, రూపం అస్యేహ కదా, అస్య ప్లస్ ఇహ, తర్వాత తథ ఉపలభ్యతే. నెక్స్ట్ సెకండ్ లైన్ నా అంతః, నాంతో ఉంది కదా, నా అంతః న చ ఆదిహి నా చ సంప్రతిష్ఠ. సో అంతః అంతం లేదు, ఆది లేదు, నా 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 అనేది మూడు వస్తుంటాయి. నా అంతో న చాధేర్ న చ సంప్రతిష్ఠ. నా అంతః న చ ఆది న చ సంప్రతిష్ఠ. థర్డ్ లైన్ అశ్వత్థం ఏనం. ఓకే, అశ్వత్థం ఏనం సువిరూఢమూలం. లాస్ట్ లైన్ అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఓకే, స్ట్రెస్ చేయాలి, చిత్వా సెకండ్ చ. సరిత గారు. న రూపమస్యేహ తథోపలభ్యతే न रूपमस्येह तथोपलभ्यते నాంతో న నాంతో న చాధిర్న చ సంప్రతిష్ఠా.
नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा అశ్వత్థమేనం సువిరూఢమూలం अश्वत्थमेनं सुविरूढमूलम् అసంగశస్త్రేణ దృఢేన చిత్వా असङ्गशस्त्रेण दृढेन चित्वा చెప్పండి. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा రైట్ వకుల గారు. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा రైట్ నెక్స్ట్ శ్లోక. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. ఫోర్త్ శ్లోక ఫస్ట్ లైన్. తతః పదం తత్ ప్లస్ పరిమార్గితవ్యం. ఓకే, తత్ తత్పరి ఉంది కదా, తత్ ప్లస్ అది. సెకండ్ లైన్ యస్మిన్ గతాః న నివర్తంతి భూయ. అది ఈజీగా ఉంది. నెక్స్ట్ థర్డ్ లైన్ తమేవ, తం ప్లస్ ఏవ, తమేవ చ అధ్యం పురుషం ప్రపద్యే. ఫోర్త్ లైన్ యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఇక్కడ విసర్గ తర్వాత పాకి ఫ యాడ్ చేసుకోండి. అండ్ అన్నింటికి ప్రవృత్తి ప్రసృత పురాణి అణ అణ. సో ఇవన్నీ చూసుకోవాలి. ఓకే రైట్. నీలిమ గారు. నీలిమ గారు లేరా? తతః పదం తత్పరిమార్గితవ్యం ततः पदं तत्परिमार्गितव्यम् యస్మిన్ గతా న నివర్తంతి భూయః यस्मिन् गता न निवर्तन्ति भूयः తమేవ చాద్యం పురుషం ప్రపద్యే तमेव चाद्यं पुरुषं प्रपद्ये యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. यतः प्रवृत्ता पुराणी చెప్పండి. ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिं प्रसृता पुराणी. లాస్ట్ లైన్ మళ్ళీ యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. यतः प्रवृत्ति విసర్గ లేదు, प्रवृत्ति విసర్గ ఉంది, సున్నా లేదు. ప్రవృత్తి. प्रवृत्ति एतः प्रवृत्ति प्रसृता पुराणी. రైట్. సుమ గారు. ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणी. రైట్. శాలిని గారు. ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी. లలిత గారు. హరి ఓం మాతాజీ. అమ్మ చెప్పండి. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి
तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणी రైట్. నెక్స్ట్ निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसञ्ज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्. पदविभजन निर्माणमोह जित संग दोषाः. సెకండ్ లైన్ అధ్యాత్మ నిత్యాహ వినివృత్ కామాహ. విసర్గాలు ఉంటాయి బట్ పదం కలిపేసినప్పుడు ఆ, అది పోతుంది అనమాట. ఓకే, సో అందుకని మనం 4 లైన్స్ లో చూస్తుంటాము. 2 లైన్స్ లో కూడా కొందరు భగవద్గీతలలో ఉంటుంది. 2 లైన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ముందు అక్షరం సపోజ్ దోషాహ, ఇక్కడ అధ్యాత్మ ఉంది కదా, అంటే సంధి ఫామ్ అయింది అనుకోండి, సో విసర్గ వెళ్ళిపోయి వేరే వస్తుంటుంది. అయితే అదే అక్షరాల్ని మనం విడదీసి అంటే 4 పాదాలుగా చదివినప్పుడు వేరేలాగా చదువుతాము, 2 పాదాలుగా కలిపేసి చదివినప్పుడు వేరేలాగా చదువుతాం. మాక్సిమం మీరు బుక్స్ లో చూసినట్లయితే 2 పాదాలే ఇస్తారు, అంటే 2 లైన్సే ఇస్తారు, కలిపేస్తారు. అందుకని కొన్ని సంధి విభజన మనం కరెక్ట్ గా చేయకపోతే వేరే పదాలు వచ్చేస్తుంటాయి. బట్ మన చిన్మయ మిషన్ బుక్ లో 4 పాదాలు ఇస్తున్నాం అనమాట, అందుకే ఈజీగా ఉంటుంది బ్రేక్ డౌన్ కి. సో ఇదేనే మనం ఒకవేళ కాస్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ పారాయణం చేస్తున్నాం, పారాయణం చేస్తున్నప్పుడు ఎలా ఉంటది అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోయినాం అనుకోండి. సపోజ్ నెక్స్ట్ శ్లోకం చూడండి. న తద్భాసయతి సూర్యః న శశాంకో న పావకః. పారాయణం చేస్తున్నప్పుడు సూర్యో అయిపోతుంది. ఓకే, అది 2 లైన్స్ లో వచ్చేసినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే మనం బ్రేక్ డౌన్స్ ఇస్తే న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః. సో ఇలా వస్తుంది. అందుకోసమే కొందరికి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటది, ఎందుకు ఇక్కడ ఓ ఉంది కదా, రో ఉంది కదా, ఎందుకు విభజన వస్తుంది అని. ఓకే, రైట్. థర్డ్ లైన్ ద్వంద్వైహి విముక్తాః. సంధి ఏర్పడితే విముక్త ఉంది. ద్వంద్వైహి విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః. ఓకే, జ్ఞ ఇది జ్ఞకి అయి ఉంది. జ్ఞైః గచ్చంతి అమూఢాః. గచ్చంత్యమూఢాః పదం అవ్యయం తత్. పదమవ్యయం తత్. అది ఓకే, రైట్. సరిత గారు నిర్మాణమోహాజిత సంగదోషాః निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसङ्गैः संज्ञैः न्यादि संज्ञैः. మళ్ళీ చెప్ప संज्ञैः గచ్చంత్య द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्. गच्छन्त्यमूढाः पदमव्ययं तत् చెప్పండి. निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् కొంచెం మళ్ళీ ఇంకొంచెం రావాలి. రైట్. స్వప్న గారు, పెద్ది స్వప్న గారు. निर्माणमोहाजितसंज्ञदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्. రైట్. నెక్స్ట్ శ్లోకం. न तद्भासयते सूर्यः न तत् भासयते सूर्यः न शशाङ्कः न पावकः. సంధి కల్పేస్తే న శశాంకో న పావకः యత్ గత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ. తత్ ప్లస్ ధామ పరమం మమ. ఓకే. శాలిని గారు. న తద్భాసయతే సూర్యః न तद्भासयते सूर्यः న శశాంకో న పావకః न शशाङ्को न पावकः యద్గత్వా న నివర్తంతే यद्गत्वा न निवर्तन्ते తద్ధామ పరమం మమ. तद्धाम परमं मम చెప్పండి. न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम రైట్. భవాని గారు. न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम రైట్. నెక్స్ట్. మమైవాంశో జీవలోకే జీవభూతస్ మమః మమ మమ ఏవ అంశః. మమైవాంశో ఉంది కదా, మమ ఏవ అంశః జీవలోకే. నెక్స్ట్ లైన్. జీవభూత సనాతనః. జీవభూత సనాతనః. థర్డ్ లైన్. మనఃషష్ఠానీంద్రియాణి. మనః షష్ఠాని ఇంద్రియాణి. ఓకే. ఇది కలిపేసి ఒకే పదం చేసినప్పుడు మనఃషష్ఠానీంద్రియాణి. షష్ఠ 6 ఇంద్రియాలు. ప్రకృతిస్థాని కర్షతి. రైట్. భవాని గారు. మమైవాంశో జీవలోకే. అన్మ్యూట్ చేసుకోండి. ममैवांशो जीवलोके జీవభూ जीवभू రిపీట్ చేయండి. చెప్పండి. జీవభూత సనాతనః जीवभूतसनातनः మనఃషష్ఠానీంద్రియాణి मनःषष्ठानीन्द्रियाणि ప్రకృతిస్థాని కర్షతి. प्रकृतिस्थानि कर्षति చెప్పండి మొత్తం. ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति రైట్. స్వప్న గారు. ममैवांशो जीवलोके जीवभूतसनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति సాయి కుమారి గారు. మమైవాంశో జీవలోకే జీవభూతः సనాతనः మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మధులత గారు. హరి ఓం మాతాజీ. హరి ఓం. హరి ఓం. మమైవాంశో జీవలోకే జీవభూతः సనాతనः మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. రైట్. నెక్స్ట్ శ్లోక్. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః. శరీరం యత్ అవాప్నోతి. ఫస్ట్ లైన్. యత్ ప్లస్ అవాప్నోతి. దెన్ యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః. యత్ ప్లస్ చ పి ఉత్క్రామతి. ఉత్క్రామత్ ఈశ్వరః. గృహీత్వైతాని సంయాతి. గృహీత్వ. ఓకే. గృహీత్వ అంటే తీసుకోవడం, గ్రహించడం. గృహీత్వ ఏతాని వీటన్నింటిని, ఏవి ఇంతకు ముందు చెప్పిన 6 ఇంద్రియాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిని గృహీత్వ తీసుకొని. గృహీత్వ ఏతాని సంయాతి. లాస్ట్ లైన్. వాయుర్గంధాని వాశయాత్. వాయు గంధాని కలిపేస్తే వాయుర్గంధాని ఇవ
ఆశయాత్ కాదు ఇవ ఇవ ఆశయాత్. సో సెకండ్ లైన్ ఒకటి చూసుకోండి. యచ్చాప్యుత్క్రామతీశ్వరః ఉత్క్రామతి ఈశ్వరః. యత్ ప్లస్ చ పి. శరీరం యదవాప్నోతి. शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति. गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात्. वायुर्गन्धानि वाशयात् शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात्. सुमगरु. शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात्. मधुलतगरु. शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात्. नेक्स्ट. श्रोत्रं चक्षुस्पर्शनं च. श्रोत्रं चक्षुः स्पर्शनं च. रसनं घ्राणमेव च. रसनं घ्राणम् एव च. अधिष्ठाय मनश्चायं. मनः च अयं. విషయానుపసేవతే. విషయాన్ ఉపసేవతే అంటే స్వీకరించడం. ఈ విషయాభోగాలన్నింటినీ స్వీకరించడం. ఓకే. నీలిమ గారు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ. श्रोत्रं चक्षुस्पर्शनं च రసనం ఘ్రాణమేవ చ. रसनं घ्राणमेव च అధిష్టాయ మనశ్చాయం. अधिष्ठाय मनश्चायं విషయానుపసేవతే. विषयानुपसेवते చెప్పండి. श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते. లలిత గారు. అన్మ్యూట్ చేసుకోండి. श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते. సాయి కుమారి గారు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. రైట్. నెక్స్ట్. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం స్థితం వా అపి భుంజానం వా గుణాన్వితం. థర్డ్ లైన్. విమూఢా న అనుపశ్యంతి. ఫోర్త్. పశ్యంతి జ్ఞానచక్షుషః. ఓకే. సరిత గారు. ఉత్క్రామంతం స్థితం వాపి उत्क्रामन्तं स्थितं वापि భుంజానం వా గుణాన్వితం भुञ्जानं वा गुणान्वितं విమూఢానానుపశ్యంతి विमूढानानुपश्यन्ति పశ్యంతి జ్ఞానచక్షుషః. पश्यन्ति ज्ञानचक्षुषः.
చెప్పండి. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः। పెద్ది స్వప్న గారు. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः। రైట్. లలిత గారు. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः। రైట్. నెక్స్ట్. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ఫస్ట్ లైన్. యతంతః యోగినః చ ఏనం. యతంతః అంటే యత్నించడం, ప్రయత్నించడం. యతంతః యోగినః చ ఏనం. యతంతో యోగినశ్చైనం. సెకండ్ లైన్. పశ్యంతి ఆత్మని అవస్థితం. కలిపేస్తే యావత్ వస్తుంది. పశ్యంత్యాత్మన్యవస్థితం. పశ్యంతి అంటే చూడ్డం, ఆత్మని అవస్థితం. పశ్యంత్య నాకి తావత్తు మర్చిపోవద్దు. పశ్యంత్యాత్మన్యవస్థితం. థర్డ్ పాదం. యతంతః అపి అకృతాత్మానః నైనం న ఏనం నైనం పశ్యంతి చేతసః. అచేతసః విడదీస్తే నైనం పశ్యంత్యచేతసః. శాలిని గారు. యతంతో యోగినశ్చైనం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం. పశ్యంత్యాత్మన్యవస్థితం. మళ్ళీ పశ్యంత్యాత్మన్యవస్థితం. పశ్యంత్యాత్మన్యవస్థితం. యతంతోప్యకృతాత్మానః యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. నైనం పశ్యంత్యచేతసః. చెప్పండి. యతంతో యోగినశ్చైనం పశ్యంతాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. భవాని గారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంత్యోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. రైట్. ఓకే. మధులత గారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మనాః నైనం పశ్యంత్య. మళ్ళీ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ మళ్ళీ చెప్పండి. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. సుమ గారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. నీలిమ గారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ఇక్కడ కొంచెం రెండు పోతున్నాయి అందరివి. లాస్ట్ లైన్ లో పశ్యంత్య నాకి కూడా తావొత్తుంటది. పశ్యంతి పదం. ఓకే. పశ్యంతి అచేతసః. సో అది కొంచెం అంటే
క్లియర్ గా ఇంకా బయటికి రావాలి. లాస్ట్ లైన్ చెప్పండి నీలిమ గారు. నైనం పశ్యంత్యచేతసః. నైనం పశ్యంత్యచేతసః. రైట్, వకుల గారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. రైట్. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.